గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీఆర్ఎస్ సభ ప్రాంగణానికి కూడా వేలాది మందిగా ఇప్పుడే తరలి వస్తున్నారు. ఇప్పటికే అనేక రూపాల్లో ఎడ్ల బండ్లు ఒక్కొక్క విధానాలతో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే సభా వేదిక ప్రాంగణం అంతా కలర్ఫుల్గా మారుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ రజతోత్సవ సభల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఇక్కడ ఉన్నారు. ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల పట్ల ఎట్లాంటి ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సభా ప్రాంగణం అంటేనే బీఆర్ఎస్ అంటేనే సభా ప్రాంగణం అన్నారు. వీటిలో ఒక ప్రత్యేకతను చాటుకునే మేడం ఇప్పటి వరకు ఎట్లా అనిపిస్తుంది? రజతోత్సవ సభ వేడుకలకు ఎట్లా సిద్ధమవుతున్నారు? భారత రాష్ట్ర సమితి పుట్టి ఆ రోజు టీఆర్ఎస్గా ఈరోజు బీఆర్ఎస్గా ఉన్న ఈ పార్టీ పుట్టి 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ ఏడు జరిగే ఈ భారీ రజతోత్సవ సభ వరంగల్ ఆనుకొని ఉన్న ఎల్కతుర్తిలో జరగడం ఇది వరంగల్ ప్రజలకు దక్కిన గౌరవం. వరంగల్ ప్రజలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసింది. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత వరంగల్ని అంతే గొప్పగా అభివృద్ధి చేసిండు. ఒక ఉద్యమ స్ఫూర్తి పోరాట యోధులు ఉన్నటువంటి వరంగల్ బిడ్డల మరొక్కసారి దీని ద్వారా రాష్ట్ర ప్రజానికానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని నింపే విధంగా కేసీఆర్ గారు ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన నెల రోజులుగా మా శ్రేణులందరం కలిసి బ్రహ్మాండంగా ఈ సభాస్థలిని ఎంచుకోవడం కానీ ఈ సభ ఏర్పాట్లు సుమారు 10 లక్షల మంది వస్తారని భావిస్తున్నాం. ఆ 10 లక్షల మంది వచ్చే క్రమంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక పెళ్ళికి పోతే ఒక పుట్టింటికి పోతే ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో ఇవాళ ఎల్కతుర్తిలో కూడా అదే బ్రహ్మాండమైన ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి ఈ బ్రహ్మాండమైన బహిరంగ సభలో మేమందరం కూడా భాగస్వాములు కావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఓకే మేడం, గత బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ 16 నెలల పాలనకి మీరు గమనించింది ఏంటి? ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు? మీకు సభ ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? కేసీఆర్ గారు మొదటి నుంచి తెలంగాణ ప్రజలంటే తెలంగాణ అంటే ఆయనకు చాలా విపరీతమైన ప్రేమ. తెలంగాణ ప్రజలంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అందుకనే చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్న నాయకుడు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి లెక్క చేయకుండా తెలంగాణ పోరాటం చేసిన నాయకుడు. వచ్చిన తెలంగాణలో ఆ రోజు రాష్ట్రం మరి ఎంత ఆదాయం వస్తే ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడమే పనిగా ఆయన పనిచేశారు. అందుకని అప్పటి వరకు ఉన్న 200 రూపాయలని 2000 చేశాడు. అప్పటి వరకు ఆడబిడ్డల గురించి ఎవరు ఆలోచించలే. కడుపు నిండా ఆరోగ్యలక్ష్మి ద్వారా అన్నం పెట్టిండు. ఒక గర్భవతికి బాలింతకు ఒక ఆడబిడ్డ పెళ్ళైతే 1,116 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అనేక గురుకుల పాఠశాలలు చెప్పుకుంటూ పోతే రైతులందరినీ రాజు చేయాలని రైతు బంధు ఇచ్చిండు. ఒక రైతు చనిపోతే ఒక ఉద్యోగిలాగా ఆయనకు బీమా కూడా ఏర్పాటు చేసిండు. మరి ఇవాళ అధికారం కావాలి, గద్దెను ఎక్కడమే పీటలు ఎక్కడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి వాళ్ళ మాటలు ఇక్కడ ఎవరు నమ్మరని ఢిల్లీ నుంచి వాళ్ళ పెద్దల్ని తీసుకొచ్చి ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. కేసీఆర్ ఇచ్చేది ఇస్తాడు, ఈయనేదో కొత్తగా ఇస్తా అంటున్నాడు చూద్దామని ప్రజలు నమ్మి ఓట్లేస్తే వాళ్ళని మోసం చేసిండు. ఇవాళ ఏదైనా మాట్లాడితే ఖజానా ఖాళీ ఉంది, రాష్ట్రం దివాళా తీసింది అని రాష్ట్రం మరి ప్రతిష్టను దిగజార్చే విధంగా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం మాట్లాడుతున్నారు. ఇది చాలా శోచనీయం. కాబట్టి అన్నీ ఎగ్గొట్టాలని ఇవాళ 2000 వస్తుంది తప్ప 4000 కాలేదు. మహిళలకు మహాలక్ష్మి ద్వారా 2500 ఇస్తా అన్నారు, కాలేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, రావట్లేదు. మీరు ఇస్తా అన్న ఆ 2000 4000 కాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మాయ మాటలు. వచ్చే రైతు బంధు ఆపేసిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మాయ మాటలు. చేసింది చెప్పంది కూడా చేయడం కేసీఆర్కు నైజం అయితే, చెప్పినవి ఎగ్గొట్టి అబద్ధాలు మాట్లాడడం రేవంత్ నైజం. రేవంత్ రెడ్డికి కేసీఆర్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ గారు ఒక ప్రజానాయకుడు, ఒక తండ్రి మనసున్న ఒక తండ్రి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆ రోజు ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇవాళ నేను అందరినీ తొక్కుంటా వచ్చిన ఆ భాషకు మరి పట్టు లేదు, ప్రభుత్వం మీద ఆయనకు పట్టు లేదు, పరిపాలన అవగాహన లేదు, పరిపాలన గాలి కొదిలేసి ఇవాళ ఇష్టరీతిలో రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు. తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా మారింది, ఢిల్లీ పెద్దలకు ఏటీఎం లాగా మారింది. కాబట్టి కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంటుంది. కేసీఆర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు. రేపు ఈ
బహిరంగ సభ ద్వారా మరొకసారి అది రుజువు కాబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మాలతి కవిత గారు మాజీ చెప్పండి మేడం, ఇప్పటి వరకు మాజీ ఎంపీ మహబాద్ ఎట్లా ఉంది మేడం? సభా ప్రాంగణాన్ని చూస్తుంటే మళ్ళీ కార్యకర్తలో జోష్ కానీ మళ్ళీ కొత్త ఉత్సాహంతో వాతావరణం అయితే కనిపిస్తుంది. మీ ఉత్సాహం అంతకంటే ఎక్కువగా కనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండ జోష్ అంతా ఇక్కడే కనిపిస్తూ ఉంది. మొన్న కవితకు వచ్చినప్పుడు వేదిక చూసిపోయాను, అంతకుముందు చూసిపోయాను. ఇవాళ చూస్తే అసలు ఏంది ఇక్కడ ఏం జరుగుతుందా అని ఆతృత, ఆ బ్రహ్మాండ ఉత్సాహం కనిపిస్తూ ఉంది. కార్యకర్తలు జోష్ అయిపోయింది. ఇప్పుడు పొద్దున్న దాకా వచ్చే ఫోన్లో ఒకటే, మాకు ఏం లేదు, రెంట్ కిరాయిలు మేమే కట్టుకుంటాం, అన్ని పులిహోర పొట్లాలు కూడా మేము తెచ్చుకుంటాం, కానీ మాకు బండి ప్రొవైడ్ చేయండి అంటారు. అసలు రాష్ట్రంలో బండ్లు దొరికే పరిస్థితి లేదు ఇవాళ. అంత బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ గారు రేపు ఎప్పుడెప్పుడు చూద్దామా అని, వారు ఏం మాట్లాడతారో చూద్దామని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, కార్యకర్తలు చూస్తూ ఉన్నారు. ఓకే మేడం, ఇప్పటివరకు అయితే నిజంగా తరలింపు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో డబ్బులు ఇస్తేనే వచ్చేటువంటి పరిస్థితులు గతంలో కనిపించినాయని అంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే స్వచ్ఛందంగా వస్తున్నాం అని చెప్పి అంటున్నారు. మరి దీని ఎఫెక్ట్ ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలు ఏమన్నా వేరే రకంగా ఆలోచిస్తున్నారా? ఎఫెక్ట్ అయింది బ్రహ్మాండంగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫెక్ట్ అయితే పర్ఫెక్ట్ కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ పర్ఫెక్ట్ కనబడతా ఉంది. మహిళల్లో వ్యతిరేకత మొదలైంది. మహాలక్ష్మి అన్నాడు, 2500 ఇస్తా అన్నారు, స్కూటీ అన్నారు, తులం బంగారం అన్నారు, ఆ గ్యాస్ అన్నారు, ఆ గ్యాస్ లెక్కనే పోయింది. రకరకాలు ఇవన్నీ ఉండడం వల్ల మహిళలు ఆ విధంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సూర్యాపేట నుంచి అక్కడక్కడ పలు జిల్లాల నుంచి కూడా ఎడ్ల బండ్లలో రైతన్నలందరూ కూడా మాకు రైతు బంధు రావట్లేదు సరిగ్గా, రుణమాఫీ సరిగ్గా కాలేదు మాకు, లేకపోతే మాకు ఇంకా రైతులకు సకాలంలో వాటర్ ఇంతకుముందు కాళేశ్వరం ఉన్నప్పుడు బ్రహ్మాండమైన నీళ్లు పారేవి, కాళేశ్వరం నీళ్లు లేవు, అడుగంటూ పోయినాయి, సరే ఇస్తలేరు అంటే వాళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం వాటర్ ఉన్నా కూడా ఏ టైంలో ఏ విధంగా రైతులకు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఈ విధంగా చూస్తే అన్ని రంగాల్లో అట్టర్ ఫెయిల్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీకు అందరూ తెలుసు, ఇప్పుడు అంతా సోషల్ మీడియా అయిపోయింది. ఎవరో లీడర్లు మాలాంటి నాయకులు తిట్టాల్సిన అవసరం లేదు. ప్రజలే ఓటేసి, ఎందుకంటే ఉరికి ఎవరైతే ఓట్లేసిండ్రో వాళ్ళ ఉరికి సోషల్ మీడియాలో ఫేస్బుక్లలో అసలు ఆ మాటలు నిజంగా నేను జీవితకాలంలో ఎప్పుడు వినలేదు కావచ్చు, వినబోను కావచ్చు. అటువంటి తిట్టుకుంటే దుమ్మెత్తి పోస్తూ ఉన్నారంటే, శాపనార్థాలు పెడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయి ఎంత వ్యతిరేకత ఉందో కళ్ళకు స్పష్టంగా కట్టినట్టు ఉంది. ఎందుకంటే మీరు సోషల్ మీడియా చూస్తుంటే ఎవరో చెప్తే మాట్లాడిస్తే ఏ విధంగా ఉంటుంది, స్వతహా వాడు కడుపు నుంచి వస్తే ఎట్లా ఉంటుందో మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఇంత వర్స్ట్ ఉంది కాబట్టి ఈ పూర్తి వ్యతిరేకత ఇవాళ ప్రజలు ఉంది కాబట్టి స్వచ్ఛందంగా ఎవరికి వారు వస్తూ ఉన్నారు. నిన్ననే డోర్నాకల్లో మాకు సంబంధించిన ఎవరో ఒకరు నాకు వాట్సాప్లో జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి వాట్సాప్లో పంపినారు. ఏంటంటే వాళ్ళు మాకు బస్సు ప్రొవైడ్ చేయండి, బస్సు కిరాయి కూడా మేము కట్టుకుంటే మాకు బస్సులు దొరుకుతలేవు, వాహనాలు దొరుకుతలేవు, మేము కేసీఆర్ని చూడాలి, మా తప్పు ఏంది, మా చేతులతో మేము కొట్టుకుంటా ఉన్నాం, ఏదో మార్పు జరుగుతున్న ఓట్లు వేసినాం కానీ ఆ మార్పు ఏందో మాకు స్పష్టంగా, అంటే మార్పు అనేది ఇలా ఉంటుందా అని చెప్పేసి మా కడుపులు కొట్టే మార్పు ఉంటుందా అని వాళ్ళు కనపడతా ఉందని, వాళ్ళు మాకు వెహికల్ కావాలని అడుగుతా ఉన్నారంటే రోజు ఫోన్ ఎత్తాలంటే భయమవుతుంది, ఏ బండ్లు కావాలని అడుగుతారు. అంటే అంత డిమాండ్ ఉంది. కేసీఆర్ అంటే గతంలో కంటే రెట్టింపు ఇంకా చాలా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పటి వరకు ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక అస్తిత్వం కోసం పోరినటువంటి వ్యవస్థ నుండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా ఉన్నతమైనటువంటి వ్యవస్థకు వెళ్ళాలనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పి అంటున్నారు, మార్పు కోరుకుంటున్నారని చెప్పి ఉన్నటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా చెప్తున్నారు. వస్తున్నటువంటి జనము జరుగుతున్నటువంటి ఏర్పాట్ల ఇందుకు సాక్షిభూతంగా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఆ కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి కాకుండా తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఇచ్చినటువంటి హామీలు కాకుండా ఎన్నో హామీలు ఇచ్చారు. దాదాపు 400కు పైగా హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ హామీలు ఇవ్వడమే ఎన్నికల హామీలే కాకుండా అక్కడ పరిస్థితులను బట్టి కూడా వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలైన హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరలేదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ప్రస్తుతానికి కేసీఆర్ రావాలి, సభ చూడాలి, కేసీఆర్ను చూడాలన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో వెలుగుతూ వస్తుందన్నటువంటి ఒక ఆలోచన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ ఒక ప్రభంజనమే సృష్టించేటువంటి వ్యవస్థ ఉందన్నటువంటి నమ్మకం కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎలకతుర్తి బీఆర్ఎస్ సభా ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.